నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సులూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం వద్ద ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి నేతృత్వంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేషంగా మహిళా భక్తులు ఈ పూజల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోతో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. श्रीकृष्णाय नमः. श्रीकृष्ण ब्रह्मकर्म समारभे ओम भूः धीमहि धिया गणस्पतिमञ्चेति ओम भूः ओम भवः ओम स्वः ओम भवः ओम स्वः ओम महा ओम जनः ओम तमः ओम सत्यं ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि भूर्भुवस्सुवरो. అందరూ కూడా మమ అనుకోండి. ద్వారా శ్రీ వరయ ప్రవర్త మానస్య శ్వేత వరాహ కల్పే ప్రథమ పాదే జంబూద్వీపే ప్రదేశే కృష్ణ కావేరీ अस्माकं श्रीमान् श्रीमदः गोविन्दं श्रीमान् श्रीमदः मानवल्लिगोत्रोद्भवस्यातिरुपालनामधेयस्य नागेन्द्रमनामधेयस्य धर्मपत्याः शारदानामधेयत्याः साहितीनामधेयत्याः जमानस्याः रेवतीनामधेयत्याः शृङ्गारनामधेयस्य जमानस्य धनुष्कुमारनामधेयत्याः लक्ष्मीभव्यानामधेयत्याः वेङ्कटेशनामधेयस्य अस्माकं सह कुटुम्बानां श्रीमान् श्रीमदः जगदीश्वरी नामधेयत्याः कुमारस्याः रमेशनामधेयस्य सुचित्रानामधेयत्याः मनस्वीनामधेयस्य रमत्याः साव्यानामधेयत्याः अस्माकं सह कुटुम्बानां रोहितनामधेयस्य मम अस्मर्थं धर्मार्थ काम मोक्ष देवता संपूर्ण अनुग्रह कथा प्रसादेन మా ఆడవాళ్ళు మాత్రం చెప్పండి. మమ వృద్ధ్యర్థం అందరూ చెప్పండి. వరలక్ష్మి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన అష్టలక్ష్మి గృహే వ్యాపార గృహే మహాలక్ష్మి కార్య ఆనుకూలత్వ సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ భక్త శ్రీ महागणाधिपति पूजा गंगे देवने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधुकावेर्यो यजमानस्य दरिद्रक्षयकारकः कलशालकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य सत्नाभवा विरासनं कुरु ध्यायामि. ओम गणानाः आत्माग्रहः तस्मारङ्गमामभोजस्य क्षयाय जन्मदः अग्निनादि वस्त्रार्थाक्षदां समर्पयामि. गन्धद्वारान्तराध्यां नित्यपुष्टान्तरेषणेः ईश्वरेकं सर्वभूतादेः पूजयामि. ओम सुमुखाय नमः दिवाय नमः ओम गणाध्यक्षाय नमः ओम भालचन्द्राय नमः ओम कुमारगुरवे नमः मूषिकवाहनाय नमः पार्वतीपुत्राय नमः. धूपमाघ्रापयामि. साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि. धूपदीपे नमः. अवसरार्थं नारिकेलखण्डान् निवेदयामि. सत्यं भक्तेन परिषिञ्जामि. अमृतमस्तु अमृतमस्तनमसि वृक्षालयामि. मुखे शुद्धाचमनीयो समर्पयामि. आम्बूलं पूर्णं ददामि. अथविदोधानीति कटिबलं दर्शयामि. निराजनानन्दं शुद्धाचमनीयो समर्पयामि. नमस्करोमि.
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సులూరుపేటలోని జనసేన పార్టీ నాయకులు జేసీఐ ప్రెసిడెంట్ హేమంత్ శర్మ ఆధ్వర్యంలో స్థానిక రోటరీ హాల్ నందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి పలువురు పవన్ ఫ్యాన్స్ రక్తదానం చేయడం జరిగింది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కొంతమంది నిరుపేదలకు చెందిన పెన్షన్స్ ను తీసివేయడం జరిగిందని, దీనిని టీడీపీ పార్టీ వారు ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే సులూరుపేటలోని టీడీపీ నాయకులు కూడా స్థానిక ఎండీఓ కార్యాలయం ముందు తీసివేసిన పెన్షన్స్ కు నిరసనగా ధర్నా చేపట్టి అధికారులకు మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి, ఆకుతోట రమేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వాయిస్ ఏమైనా తీసుకుంటారా? అక్కడ తీసుకుంటాం, వచ్చేస్తాం ఆఫీస్ చూసుకుంటాం. మాల్కొండ చాలా రద్దు చేసిన పెన్షన్ల వెంటనే రద్దు చేసిన పెన్షన్ల వెంటనే రద్దు చేసిన పెన్షన్ల వెంటనే ప్రభుత్వం వెంటనే పేదల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షతను పెన్షన్ల వెంటనే రద్దు చేసిన పెన్షన్ల వెంటనే జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీఆర్, జోహార్ మున్రెడ్డి. సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నార పోలూరు నందు వైఎస్ఆర్ వర్ధంతి రోజును పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొని మన్నార పోలూరు నందు జగనన్న ఇంటి నివాస స్థలాల వద్ద మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చైర్మన్ డబ్బల శ్రీమంత్ రెడ్డి, చెంగాలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మజ, శివాలయం చైర్మన్ రాజసులోచనమ్మ, గోగుల తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అది కాదు సరే ప్రస్తుతానికి సూలూరుపేట, తడ, శ్రీహరికోట ప్రాంతాలకు చెందిన మహిళా వాలంటీర్ పోలీసులకు ఎస్పీ ఆదేశాల మేరకు సూలూరుపేట సిఐ వెంకటేశ్వరు రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద 3 రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించి మహిళా పోలీసులకు పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎస్ఐ రవిబాబు, ఆనంద్, షార్ ఎస్ఐ, తడి ఎస్ఐ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ కనపడ్డారు కదా అని చెప్పేసి మీరు ఫిర్యాదు చేశారు, ఓకేనా? అయితే మీ అప్పుడు ఎమ్మటే ఎస్ఐ అటెండ్ కాకపోతే నాకు ఫోన్ చేయండి. ఎస్ఐసికి మీరు ఫోన్ చేస్తే మీ ఏరియా ఎస్ఐస్కి వాళ్ళు అటెండ్ కాకపోతే నాకు కూడా ఫోన్ కాదు. డిఎస్సీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎమ్మటే ఇది అవుతుంది, అరుస్తాడు కూడా, మేము వచ్చేసేస్తాం, నో ప్రాబ్లం. ఒక విధంగా చెప్పాలన్నట్టు మీ అందరికీ సెల్ ఫోన్ ఆపరేటింగ్ తెలుసు, లొకేషన్ షేర్ చేయండి. ఎస్ఐ అర్థమైందా? లొకేషన్ షేర్ చేసి మీరు అసలు వచ్చి పట్టుకున్నా కూడా మీరు ఎలా అక్కడికి వెళ్ళేసి అట్లా ఇట్లా కనపడాలన్నట్టు మీరే అనుకుంటారు, ఓకేనా? కొన్ని ఉండనే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సార్ వీళ్ళు తాగి బజార్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు టైం
ఇప్పుడు 9:30 మనం అటెండెన్స్ తీసుకుంటే అమ్మాయిని తీసుకెళ్తారు. అంటే ప్రజెంటేషన్ మీన్స్ జనవరి 26కి ఎవరైతే ఇన్ఫర్మేషన్ బాగా తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ సార్ గారు, గౌతమ్ సావంత్ సార్ గారు మరియు ట్రైనింగ్ అడిషనల్ డీజీ సార్ సంజీవ్ సార్ గారు ఆదేశానుసారం ఈ ట్రైనింగ్ క్లాసెస్ని ప్రతి ఒక్క మహిళా పోలీసులకి ట్రైనింగ్ అందించాలనే ఉద్దేశంతో వారు చేయవలసిన విధుల గురించి, వారు చట్ట పరిధిలో ఉన్న విధానాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో 6 రోజులు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా సూళ్ళూరుపేట సర్కిల్, ఎక్కడ సర్కిల్ పరిధిలో వాళ్ళకి అక్కడే ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించమన్నారు. ఈ 6 days మన సూళ్ళూరుపేటకు వచ్చే టైంకి నా సర్కిల్ పరిధిలో తడ, సూళ్ళూరుపేట మండలాలు 2, పోలీస్ స్టేషన్లు అయితే 3, శ్రీహరికోట కూడా వస్తుంది. ఈ 3 మండలాలలో ఈ రోజున ట్రైనింగ్ క్లాసెస్ చెప్పడం జరిగింది. రోజు ఆ టైం టేబుల్ ప్రకారంగా ఎస్ఐస్ బయట నుంచి కూడా లాయర్లను కూడా కొంతమంది పిలిపించేసి అడ్వకేట్ని చట్టం గురించి, సెక్షన్స్ గురించి, ఐపీసీ, సిఆర్టీసీ లాంటి చిన్న సెక్షన్ల గురించి కూడా, ఇంపార్టెంట్ సెక్షన్ల గురించి కూడా చెప్పించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత కీర్తిశేషులు నందమూరి హరికృష్ణ 65వ జయంతిని పురస్కరించుకొని సూలూరుపేటలోని నందమూరి తారక్ ఫౌండేషన్స్ వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్స్ కు, సిబ్బందికి పండ్లు, బ్రెడ్స్ ప్యాకెట్ ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్, వెంకటేష్ యాదవ్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. భీవీపాలెం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద విజయవాడ నుండి చెన్నైకి గ్రీన్ వాక్ మకావ్ పక్షులను అక్రమంగా తరలిస్తున్న ఓ అక్రమ వ్యాపారస్తుల ముఠాను సూలూరుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలలో భాగంగా ఈ అక్రమ పక్షుల వ్యాపారాలను పట్టుకొని వారి వద్ద 8 పక్షులు, 1 కారును, 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు పెట్టి కోర్టుకు హాజరుపరిచారు. అనంతరం ఈ పక్షులను ఫారెస్ట్ అధికారులకు అప్పచెప్పడం జరిగింది.
ఈ దినము నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఉదయం 2 గంటల నుండి 6 గంటల దాకా రూట్ వాచ్ సమయంలో నెల్లూరు నుండి చెన్నైకి పోయి సైడ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు విజయవాడ నుండి చెన్నైకి పోతున్న ఒక మారుతి స్విఫ్ట్ టూర్ కార్లో వైట్ కార్లో దాదాపు 8 రెడ్ అండ్ గ్రీన్ మకావ్ పక్షులు తరలిస్తుండగా వితౌట్ పర్మిట్స్ అడిగి ఆపాను. అతన్ని వివరణ కోరగా అతను నాకు బిల్స్ ఏమి లేవని తెలిపాడు, పర్మిట్లు ఏమి లేవని తెలిపినాడు. అంతటా ఇక్కడే ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ పిలిచాము. ఆయన వచ్చారు. ఆయన వైల్డ్ లైఫ్ ఆఫీసర్ని పిలిచారు. ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాడి ఈ మొత్తం జరిగిన విషయానంతా ఒక ఇమీడియట్ రిపోర్ట్ రాసి తదుపరి చర్యల నిమిత్తం ఈ బర్డ్స్ని, కార్ని, అక్విజిషన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ సూదూరుపేట వైల్డ్ లైఫ్ సిబ్బందికి అప్పగించినాము అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఫోటోస్ కార్ కూడా ఉంది, మళ్ళీ బయట. నీ పేరేందమ్మా? నెంబర్ ఏది ఎక్కువవుతుంది? పందిస్తాను వస్తుంది. నెంబర్ ఏంది మీ నెంబర్? పేరు రాయరా బ్రాకెట్ పెట్టి. అమ్మాయిని రమ్మన్నాయా? నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ మేడం శ్రీలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఉదయం 2 గంటల నుండి 6 గంటల దాకా రూట్ వాచ్ సమయంలో నెల్లూరు నుండి చెన్నైకి పోయి సైడ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు విజయవాడ నుండి చెన్నైకి పోతున్న ఒక మారుతి స్విఫ్ట్ టూర్ కార్లో వైట్ కార్లో దాదాపు 8 రెడ్ అండ్ గ్రీన్ మకావ్ పక్షులు తరలిస్తుండగా వితౌట్ పర్మిట్స్ అడిగి ఆపాను. అతన్ని వివరణ కోరగా అతను నాకు బిల్స్ ఏమి లేవని తెలిపాడు, పర్మిట్లు ఏమి లేవని తెలిపినాడు. అంతటా ఇక్కడే ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ని పిలిచాము. ఆయన వచ్చారు. ఆయన వైల్డ్ లైఫ్ ఆఫీసర్ని పిలిచారు. ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాడి ఈ మొత్తం జరిగిన విషయానంతా ఒక ఇమీడియట్ రిపోర్ట్ రాసి తదుపరి చర్యల నిమిత్తం ఈ బర్డ్స్ని, కార్ని, అక్విజిషన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ సూదూరుపేట వైల్డ్ లైఫ్ సిబ్బందికి అప్పగించినాము అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం దివంగత నేత కీర్తిశేషులు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సులూరుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద మరియు వినాయకుని గుడి సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, చెంగాలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గోగుల తిరుపాలు, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, రాజసులోచనమ్మ, చిన్నసత్తి, అలవల సురేష్, కౌన్సిలర్ శరత్, జట్టు వేణు యాదవ్, కౌన్సిలర్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సార్ నాయకులందరూ కొంచెం నవ్వండి సార్. లాస్ట్ టైం ఫోటోస్ లో కూడా ఇది కూడా రండి. ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి, మరి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చాడో అందుకన్నా గొప్పగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. మరి ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య, నాడు నేడు ద్వారా బడుల్ని అభివృద్ధి పరచడం, 108ని బలోపేతం చేయడం, మరి ఆరోగ్యశ్రీలో రాజశేఖర్ గారు ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ జబ్బుల్ని తీసుకొచ్చి దాంట్లో ఇంక్లూడ్ చేయడం, అనేక మంచి కార్యక్రమాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ఆ తండ్రి చేసిన కార్యక్రమాలను చేస్తూ కొత్త కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ రోజుకి రాజశేఖర్ గారు ప్రజల యొక్క మనసుల్లో ఇప్పటికీ ఈ పొడిమి ఉన్నంత వరకు రాజశేఖర్ గారిని ప్రతి పేదవాడు ఉంటాంట్లో అతిశయక్తి కాదు. మరి అలాంటి కార్యక్రమాలు చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రిని మించిన పాలన సాగిస్తున్నారు. అందుకనే రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగు ప్రజలు ఎక్కడున్నా రాజశేఖర్ రెడ్డి గారిని మనసులో పెట్టుకొని మరి పూజిస్తారు. ఆ భగవంతుడు లాంటి రాజశేఖరుడు ఎప్పుడు ప్రజలకి భగవంతుడు ఏ విధంగా రాజశేఖరుడు కూడా ప్రత్యక్ష దైవమే ఆయన. మరి అలాంటి మహానేతకి ఈరోజు ఘనమైనటువంటి నివాళుల్ని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున అర్పిస్తా ఉన్నాం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.